ఈరోజు మనం బేబీ ఫుడ్ రెడీ చేసుకుందాము. ఈరోజు ఏం రెసిపీ చేద్దామో చూద్దాము. బీరకాయతో నేను ఈరోజు బీరకాయ ఆకుకూరతో మా పాపకి వంట చేస్తున్నానండి. దానికి ఆనియన్ హాఫ్ సరిపోతుందండి. ఆనియన్ అలాగే హాఫ్ టమాటో, ఒక చిన్న బీరకాయ లేదా హాఫ్ బీరకాయ సరిపోతుంది. కొద్దిగా తోటకూర, ఎర్ర తోటకూర, జీలకర్ర, వాము, అలాగే ఒక వెల్లుల్లి, 2 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు దానిపైన కుక్కర్ పెట్టుకుందామండి. దానిలో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకున్నాము. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్, ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. డీప్గా ఫ్రై అవ్వడం లేదు. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆకుకూర కూడా వేసేద్దాము. తోటకూర, ఎర్ర తోటకూర అయినా కూడా చాలా మంచిది. పిల్లలకి ఆకుకూరలు అంటే మంచి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా ఆకుకూరలు పెట్టడం మంచిది. అలాగే ఈ సమ్మర్లో ఒక ఆకుకూరతోనే వంట చేస్తే వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలో బీరకాయ మిక్స్ చేశాను నేను. బీరకాయ చాలా చలవ కాబట్టి, అలాగే ఫైబర్ ఉంటుంది బీరకాయలో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైట్గా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను రైస్, ఇంకా ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు ముందుగానే వాష్ చేసి పెట్టినండి. యాడ్ చేసుకున్నాను ఇందులోకి. దీనిలోకి కొద్దిగా చిటికెడంత పసుపు. మా పాప ఆల్మోస్ట్ 1 year దగ్గరలోకి వచ్చింది కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చిటికెడంత కారం సరిపోతుందండి. ఇప్పుడు లైట్గా వాము కూడా యాడ్ చేసి వాటర్ పోసుకున్నాము. 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాము. ఇది ఉడకడానికి ఒక 20 కానీ 15 minutes కానీ టైం పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. వెంటనే ఓపెన్ చేయకండి, కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇలా ఉడికి మళ్ళీ చక్కగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేస్తాం. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా బేబీకి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ అయిన తోటకూర బీరకాయతో బేబీ ఫుడ్ రెడీ. వామ్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా జీర్ణం అయిపోతుంది అన్నమాట పిల్లలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.